కోళ్ళతో తీసి రక్తం వస్తుంది ఇరుకపోయేలా హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా గైస్ మనోళ్ళు ఇద్దరు అయితే కొన్ని ఛాలెంజ్లో ఓడిపోవడం జరిగింది. ఒకడు వచ్చేసి స్ప్రైట్ డ్రింకింగ్ ఛాలెంజ్లో క్విట్ అయ్యిండు. నువ్వు దేంట్లో ఓడిపోయినారా? వీడు కూడా అలానే కక్కిండు. సో వీళ్ళిద్దరు దాంట్లో ఓడిపోయారు కాబట్టి వీళ్ళకు యాజ్ ఎ రివెంజ్ ఛాలెంజ్ లాగా మనం ఏమి ఇచ్చామంటే, మీరు ఇక్కడ చూడొచ్చు 100 లేయర్స్కి సంబంధించిన అన్బ్రేకబుల్ కార్డ్బోర్డ్ బాక్స్ని అయితే తయారు చేసినాము. ఈ వీడియోలో వీళ్ళు వచ్చేసి ఈ 100 లేయర్స్ని బ్రేక్ చేసుకొని బయటకైతే రావాల్సి ఉంటుంది. బయటకు రావడానికి టైం వచ్చేసి ఎంత అంటే 1 అవర్ ఎక్కువ అయితే కావచ్చు, 30 మినిట్స్. 30 మినిట్స్లో వీళ్ళకు 5 మినిట్స్కి ఒకసారి ఇక్కడ మీరు టేబుల్ పైన చూస్తున్న ఐటమ్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఫస్ట్ 5 మినిట్స్లో స్క్రూ డ్రైవర్స్ ఇస్తాం, నెక్స్ట్ 5 మినిట్స్లో కటింగ్ ప్లేయర్స్, ఆ తర్వాత పెద్ద స్క్రూ డ్రైవర్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న బ్లేడ్స్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్వశ్చన్లు అడుగుతాం. క్వశ్చన్లలో కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే ఈ వుడ్ కటర్, డ్రిల్లర్, అండ్ లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాం, టఫ్ క్వశ్చన్. దాని కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే వాళ్ళకు వచ్చేసి ఈ బిగ్గెస్ట్ ఎవర్ చైన్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఎటు పెట్టి 30 నిమిషాల్లో వీళ్ళు బయటకు రావాలి. వస్తే సేఫ్, రాకుంటే నెక్స్ట్ ఇంకో రివెంజ్ ఛానల్ అయితే ఉంటారు. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటిది అంటే, వీళ్ళు లోపలికి పోయిన తర్వాత బయటకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. లోపలనే ఉంటారు. ఫస్ట్ లోపలికి వెళ్ళిన టైమర్ స్టార్ట్ చేస్తా. నీ ఇడిదిక్కు అడిది కాదు, ఇట్లకైనా ఇద్దరు పట్టరాళ్ళు ఒక్కొక్కటి ఇచ్చేవాళ్ళు. ఒక 2 నిమిషాలు పెట్టి డైరెక్ట్ చైన్ ఇస్తారు. ఛాలెంజ్ టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఏ ఐటమ్ ఉండదు, అది వాడినాం అనుకో డైరెక్ట్ నెక్స్ట్ ఛాలెంజ్ పెరుగు దాకా ఇచ్చాలి. 3, 2, 1. ఫస్ట్ 5 మినిట్స్ మీకు ఏమి ఇయ్యం. ఓకే, అరే 30 నిమిషాలు మస్తు ఎక్కువ రాకపోతే ఏం తెలియదారా. ఒకవేళ గైస్ వీళ్ళు 30 నిమిషాల బయటకు రాలేదనుకో, ఇదే రివెంజ్ ఛాలెంజ్ లా ఇద్దరి మీద పెండలీలు అయితే పోతాము. ఆ తర్వాత వేరే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటది. వస్తే అయినట్టుగా అంతే. స్టార్ట్ చేస్తా మరి. అయ్యా ఒక స్క్రూ డ్రైవర్ అయ్యా, 5 మినిట్స్ అయ్యా ఒక కటింగ్ ప్లేయర్ అయ్యా. మెసలత్తలేదు, తీసుకోరి. ఇద్దరం పడతాం మారాలి అసలు. పట్టం ఇట్లా కూర్చోవాలి. ఇట్లా నీ ప్రపంచం కనబడుతుంది ఇంకా నుంచి మొత్తం. మన దగ్గర టూల్స్ ఏం లేవు కదా. ఫస్ట్ గుద్దాం. ఒకటి ఖరాబ్ నువ్వు గుద్దావా? నువ్వు గుద్దు. అన్నీ ఒకటేసారి పడిపోతే ఏమనిపిస్తుంది. పేడే చైనా వాళ్ళ లెక్క గుర్రావా. వీళ్ళు ఏదో వింతగా ట్రై చేస్తారు. సో ఏం చేద్దామంటే, అది మనకు కరెక్ట్గా క్యాప్చర్ అవుతుంది కాబట్టి ఈ సైడ్కి ఏదైతే మనం కార్డు కూడా అతికేసినామో అయితే తీసేస్తున్నా. కమాన్, హెల్మెట్ కావాలి. హెల్మెట్ తో కొడుతురు. సేఫ్టీ మీదకి అయితే బొంగు ఒకటి వచ్చింది. ఒక్కటి వచ్చినందుకే ఇంత మురుతురు. ఇంకా 99 ఉన్నాయి. సెకండ్ వన్ 30 నిమిషాలు మస్తు ఎక్కువ. 10 నిమిషాలు పెడితే అయిపోతుంది. థర్డ్ వన్ పతి పళ్ళతో గీకరా. పళ్ళతో ఉరుకు. వాళ్ళకు 30 నిమిషాలు టైం ఇచ్చి మనం తప్పు చేసినట్టున్నాము. తప్పేస్తలేదు ఇప్పుడు. ఓకే. ఈ రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఈజీగా సాగిపోతుంది కాబట్టి దాన్ని కొద్దిగా డిఫికల్ట్ చేయడానికి ఏం చేయబోతున్నాం అంటే, ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాము. ఒక క్వశ్చన్ కనుక వాళ్ళు తప్పు ఆన్సర్ చెప్పారు అనుకోండి, 5 నిమిషాల దాకా వాళ్ళు ఏం యూజ్ చేయదు. స్టాప్. ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో మీరు అట్నే ఇంకొచ్చు, తప్పు ఆన్సర్ చెప్పారు అనుకో సింపుల్ లేదు. 5 నిమిషాలు. ఓకే. మనము ఫుడ్ ఐటమ్స్ని భూమిలోకి బయట తీసినాం చూడు, ఆ వీడియో. నెక్స్ట్ వచ్చేసి చిన్న డట్టు బ్యాగ్ తెప్పించినామా, ఆ వీడియో. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్లో 24 అవర్స్ క్యాంపింగ్. ఈ 3 వీడియోల దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అంటే ఇద్దరు ఒకటే చెప్పాలా లేకపోతే వేరే ఒకటే చెప్పాలి? ఇద్దరు
అనుకొని చెప్పాలి ఇక. ఆపురే ఫస్ట్ ఆన్సర్ చెప్పురే. ఆవురా కోతియా. భూమికి వెళ్ళి తీసినాయి. అదే మనం అడిగేది నీకు ఇద్దరం భూమికి వెళ్ళి తీసినాయి. సింపు కదా సింపు. కరెక్ట్ ఆన్సర్. 5 minutes తర్వాత టూల్ వస్తుంది. ఇది మీ వేగాన్ని ఆపడం కోసం మాత్రమే. ఇంకా మత్తుకుంది గాయస్. వీళ్ళు అంత కొడితే ఆడికి వెళ్ళాలి. ఇంకా మీరు అలాగని తీసుకొని 4 minutes 16 seconds అయితే అయింది. వీళ్ళకి 5 minutes తర్వాత ఒక టూల్ ఇవ్వాలి కాబట్టి వీటిని అయితే ఇద్దాం. మొత్తం రే మీరు దాన్ని సింపాలి. కిందికి పీకుడు కాదు. సింపుతున్నాం ఇట్లా పొక్క వేసుకొని బయటకు రావాలి. ముత్తుకుంటే ఇంపి దాన్ని బయటకి ఇత్తుర్రు. బయట తీస్తే నాటుకుంటుంది. పొక్క కావాలి. 5 minutes 12 seconds అయితే అయింది గాయస్. ఇప్పటివరకు వాళ్ళు టూల్ గురించి అడుగుతలేరు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు లేదు. టూల్ వద్దా బాబు? ఇస్తలేవుగా. కావాలంటే ఇస్తాం. ఇయ్యాల మరి. మీ పాటలు అప్పుడు చేస్తలేడు. మీరు చాలా మునిగిపోయినాం. తెరే వీళ్ళకి వచ్చేసి గాయస్ ఫస్ట్ టూల్ అయితే ఇస్తున్నాము. వీళ్ళకి టూల్స్ తీసుకోక ముందుకే దగ్గర 20 దాకానైతే ఇంపిరు. సో వీటిని యూజ్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ క్వశ్చన్ అడుగుదాము. అడిగి ఒక 5 minutes ఇలా వర్క్ ఆపాలి మనం. అయిపోతుంది. ఓ గినియా ఉన్నాయి ఇంకా. కోతి కొద్దాడు బాయో గోళ్ళతో తీసి రక్తం వస్తుంది. దాన్ని మొత్తం ఇట్లా దయ్యం నింపినట్టుగా ఎక్స్ రాస్తుర్రు. ఎక్స్ రాసి అలాగే బయటకు వెళ్తారు కావచ్చు. అయింది ఇంకా మత్తుకుంది. దీని దాకా వచ్చింది కావచ్చు. గింతున్నాయి లోపలికి అయిపోవచ్చు. ఇంకా 70 ఉన్నాయి. ఒక్క పడితే వాళ్ళకే బయటకు వెళ్ళాలి కదా. ఒక్క పడితే అయిపోతా. 7 minutes 13 seconds. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ లకి జాకెట్ ఒకటి ఇచ్చిర్రు. ఉడకపోతుంది మొత్తం. నాకు కొంచెం ఉడకపోతున్నట్టు అవుతుంది. కెమెరా మీద పడతాడు. మంచిగా ఫస్ట్ 5-6 లేయర్లు రాగానే టక్కడకి అయిపోతుందేమో 10 నిమిషాలు అనుకున్నాం కానీ అయ్యట్లేదు. అరే కోతి అంత పడితే ఎన్ని 10-20 తీసినట్టున్నాం రా. 10-20 తీసేయంగానే రక్తం వెళ్తుంది. గురంగా నొక్కుతుంది. మరి కోతి గీరినట్టు ఎందుకు గీరుతున్నావు ఇట్లా? టూర్ ఇచ్చేదా కావద్దు అయిపోగా. నెక్స్ట్ కటింగ్ పేరు టొర్రే. అరే కటింగ్ పేరు వచ్చే వరకు మొత్తం పుక్క వేసుకోవాలా. స్టార్టింగ్ లా బండి ఎప్పుడైనా కొద్దిగా స్పీడ్ మీదనే ఉంటుంది. బాగా ఫాస్ట్ ఉరికిర్రు. మళ్ళీ కొద్దిసేపు కాగానే ఏమైందేమో అక్కడనే ఆగిపోయారు. ఒక్కొక్కటి తెగుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు కాగానే ఒక క్వశ్చన్ అడుగుతాం. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకోండి వర్క్ నడుస్తుంది. తప్పు ఆన్సర్ చెప్పారు అనుకోండి వర్క్ అయితే అయిపోతుంది. ఘోరం ఉడకపోతుంది. తీసుకొని వేరే టూల్. ఏది తీసుకొని వేరే టూల్ అన్నా ఇవాటి తీసుకోనా? ఓ 50 లేయర్ రాకనైతే వేరే గాయస్ ఆల్మోస్ట్. ఆ 50 లేయర్ రాక చేరిర్రు కానీ దాంట్లో కానీ బయటకు వెళ్ళేంత హోల్ చేయాలి కాబట్టి కష్టమే. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా తప్పనిసరి చెప్పారు అనుకోండి ఆపేస్తా. 5 నిమిషాల వరకు 15 minutes వేస్ట్ అయిపోతుంది. 55, 56, 57, 58, 59, 60. స్టాప్. క్వశ్చన్ అడుగుతా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లేజీ గ్లాసెస్. మనం సముద్రంలోకి పోయి చేపలు పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఊబ్లెక్ పూల్. ఈ 3 వీడియోలల్లా దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? ఫస్ట్ ఏంటిది? లేజీ గ్లాసెస్, సముద్రంలో చేపలు పట్టింది, ఊబ్లెక్ పూల్. లేజీ గ్లాసెస్ కాదు. లేజీ గ్లాసెస్ నడవలేదు సార్. ఊబ్లెక్ పూల్. ఊబ్లెక్ పూల్ ఈజ్ అ తప్ ఆన్సర్. 5 minutes దాకా ఏది వాడద్దు. సముద్రంలోకి పోయింది 2.9 lakh వ్యూస్. ఏం వాడదాడితే మొత్తం ఏం అసలు వర్కే లేదు. 5 నిమిషాలు అయిపోతుంది అంతే. ఏమన్నది అలా అదే కదా కిక్కు. చేతితో తీసుకోవాలని చెప్పాలి కానీ ఏది ఉండదు. స్నాక్స్ తిననీకి మరి
అలాగే వాటర్ కూడా కావాలా? ಮತ್ತೆ స్నాక్స్ తినమాట ఒకసారి ఏషియా లోపలికి పోయి. ఇప్పుడే మరి చికెన్ చూస్తాను వర్క్ నడుతుంది. ఒకసారి గాయస్ వీళ్ళ వర్క్ ఆపొస్తుందిగా, ఆపేసినాము ఇక మళ్ళీసారి అయితే మనకు ఉన్నది. ఇంకా 15 minutes టైం ఉంటుంది. 15 minutes లో వాళ్ళు మొత్తం దాన్ని చీల్చుకొని బయటకు రావాలి. చీల్చుకొని బయటికి వెళ్ళండి. కోతి దీన్ని కొషాయి అట్లతుంది దాన్ని ఏం చేస్తుంది. పట్టంలో మనం 12 minutes 17 seconds గాయస్. మీరు చూసినట్లయితే మీ ముందే నడుస్తూనే ఉంది టైమరు. సో 30 minutes లో వాళ్ళైతే బయటకు రావాలి. ఒకవేళ రాలేదనుకోండి అవుతారు. కంప్లీట్ అయిన సందర్భంగా వీళ్ళకి మనం ఇవ్వబోయే నెక్స్ట్ టూల్ వచ్చేసి 2 players. ఇగో టెస్టర్ అక్కడ నయ్యం ఉంది. మొత్తం కశ్మీర ఎత్తుర్రు. ఇవాళ టెస్టర్లతో చేసినప్పుడేమో అంతగానం బలేదు హోలు. ఇప్పుడు కటింగ్ తెరతో గుర్తుర్రు. వాళ్ళకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇద్దరిలో కేవలం ఒక్కరు మాత్రమే వర్క్ చేయగలుగుతారు. ఒక్క వేసే 16 minutes వెళ్ళిందా? ఇక మత్తు ఉన్నాయి లేయర్లు. వీళ్ళు 30 నిమిషాలు ఇస్తే తక్కువ అవుతా అన్నారు. కాకపోతే 30 నిమిషాలని మనం కవర్ చేసేసినాం. వీళ్ళు పొక్క వేసుడే కాదు, దాంట్లోకించి బయటకు పోవాలి. అది ఇంట్రెస్టింగ్ థింగ్. నాకైతే ఇవాళ బాగా పడుతుంది. దీంతో అత్తలేదు పెద్దది. 20 minutes తర్వాత ఇస్తారా? టైం ఎంత అవుతుంది? 17 minutes ఓన్లీ. ఇంకా 3 minutes ఉంది. ఫస్ట్ ఒక్కొక్క లేయర్ తీసేసిందని ఏముండే, తర్వాత 10 లేయర్లు 6 లేయర్లు ఇట్లా తీసేసే వరకలా చిన్న అవుతుంది. బయటికి వెళ్ళరా. మళ్ళీ ఫస్ట్ కన్సర్ తీసుకుంటూ పోతున్నాం. వచ్చిందాగో పెద్ద వేసుకుంటే అంతే మనం ఇప్పుడు పని వెళ్ళిందారా వెళ్ళి పెట్టిండు. వీళ్ళు అన్నారు గాయస్. మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 లేయర్ ఉన్నాయి గాయస్. 15 లేయర్లను కనుక వీళ్ళు దాటినట్లయితే మొత్తం బయటకు వెళ్ళిపోతారు. అంటే 85 లేయర్స్ని దాటేసిర్రా మీరు. 18 minutes 25 seconds అయితే అవుతుంది టైము. ఇంకా 10 minutes మాత్రమే ఉంది మీకు. బయటికి రావాలి 10 minutes లో మొత్తం వెళ్ళాలి. ఇడి దిక్కు మళ్ళా కోతి ఎత్తున్నాం. కట్ చేయి ఏం పట్టుకున్నాడా అందాక చినిగినాయి ఇవి. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. 11 minutes మాత్రమే. $19 minutes అయింది. ఇంకా 10 minutes ఉంది. వచ్చేస్తాం ఈజీగా. మళ్ళా వర్క్ ఆపని 5 నిమిషాలు. వేరే టూల్ ఇవ్వాలి, గనియానం ఉన్నాయి. చలో మళ్ళీ క్వశ్చన్ అడుగుతా. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇంకొక టూల్ అయితే ఇస్తా. డిస్టర్బెన్స్ ఏంటి? 20 minutes అవురే. టూల్ ఆన్ అవుద్దా? ఏం టూల్ ఇస్తావు ఇప్పుడు? క్వశ్చన్ అడుగుతా. వాటర్ టార్చర్ వీడియో. సైకిల్ మీద నేను 200 kilometers వేయింది. 100 స్కై షాట్స్ వీడియో. 3 ఇట్లా దేనికి తక్కువ చేసి వచ్చింది? తక్కువ వేసి వచ్చింది 100 స్కై షాట్స్. అదే అరే ఇక కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి బిగ్ స్క్రూ డ్రైవర్. వాళ్ళకి పెద్ద స్క్రూ డ్రైవర్ ఇవ్వగానే గాయస్ ఒక్కటేసారికి మీరు ఇక్కడ చూడొచ్చు హోల్ అయితే వేసేసిర్రు. ఛాలెంజ్ స్టార్టింగ్ ఎంత ఈజీగా అనిపించిందో అబ్బో చాలా సార్ అయింది. కూర్చోవట్లేదు, మొక్క కాలు గుంసులే. ఇప్పుడు ఇళ్ళకే నీ చేతి మాత్రమే కాదు, మొత్తం నువ్వే బయటకు రావాలి. కనబడతాండా అయ్యా. టైం వచ్చేసి గాయస్ ఇంకా 7 minutes అవుతుంది. 7 minutes. తలకే ఒకటే పడుతుంది, బాడీ పడుతుంది.
ఇంకేం నిమిషాలు జల్దీ వేసుకోర్రి, లేకుంటే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్. ఇంకా 6 minutes మాత్రమే ఉంది. 30 minutes ఇచ్చినప్పుడు టైం ఎక్కువైంది అన్నారు. ఇప్పుడు చూడరు ఎండ్ దాకా వచ్చింది. అయిపోయింది. ఇంకా 5 minutes మాత్రమే. నాకు ఎందుకో లాస్ట్ వరకు అలానే ఇరుకుతారేమో అనిపిస్తుంది. చూడాలి ఏమైందో. పోరా అటాలనే ఇరుకపోయినా అయితే విజయాడు అయితే వచ్చేసిండు. ఇంకా టైం ఎంత ఉంది అంటే 4 minutes 15 seconds అవుతుంది. కోతి కమాన్ నేను చేతి వాడు ఇప్పుడు 2 చేస్తాను. చూసిపోయినా సరే గుంజు టైం మీరు చూసినట్లయితే గైస్ 27 minutes లో మనమైతే బయటకు వెళ్ళారు. సో మొత్తానికి రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో గైస్ వీళ్ళైతే సక్సెస్ అయ్యారు. ఎట్లా అనిపించింది రా కోసి? మొత్తం దెబ్బలు తాకినాయి నాకు. ఎలా తాకినారా? ఇగో గీడ ఆ స్కూల్లో ఊసిపోయి నాకే వచ్చింది గీడ. నీకు ఎట్లా అనిపించింది? కోతి చేసి అన్ని దెబ్బలు తాకించుకో, నాకు ఏం తాకలే కానీ ఇది చూడరా ఎంత ఉన్నది. ఇగో ఇటు జానా అంతే. ఒకసారి నేను ఎలా ట్రై చేస్తా. ఫస్ట్ చేయలు పెట్టాలి, లేకపోతే కష్టం. ఇది ఇరుకుతావా? పడతావు కమాన్. వచ్చిందా చక్కలు అని చేతులు పట్టుకున్నావా? దొరకవాటి ఇరికి చెక్క కూడా వెళ్ళు ఎటు పోతలేదు. ఇరికినా మొత్తం. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు రివెంజ్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.